కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్నా నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగలా నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్నా నా మనసుతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి ప్రయాణంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి ప్రయాణంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా, ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగలా నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్నా నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినవయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినవయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. నీ కృపాక్షేమములే నా వెంట వచ్చనయ్యా, నీ కృపాక్షేమములే నా వెంట వచ్చనయ్యా. నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా, నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగలా నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్నా నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. అందరాలండి. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా,
నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన, నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కిన, ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో బోడినా, ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో బోడినా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. దేవాది దేవుని మహాకృపను బట్టి మరి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుందాము. అందరూ కూడా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. చక్కటి అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడు మోకరించగలిగితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన అనగానే మోకాలు వేయడం అనేది చాలా ప్రాముఖ్యం కనుక ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈ గ్రామములో మరి ఉదయకాలం మొదలుకొని తండ్రి మరి మధ్యాహ్న కాలం వరకు కూడా మరి నీ వాక్యమును ప్రకటించడానికి నీ పిల్లలైన మేమందరము కూడా మరి ప్రతి వీధికి వెళ్ళి నీ మాటలు చెబుతూ నాయన మీరు రాయించిన మాటలు తండ్రి మరి పాంప్లెట్ ద్వారా చాలా ఇంటికి ఇచ్చాం తండ్రి. మరి తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆ మాటలు ఆ కుటుంబాన్ని బలపరిచేలా చేయండి తండ్రి. అలాగే నాయన నీ సేవకులు నాయన మరి నీ మాటలు చెప్పి ఉన్నారు తండ్రి.
చెప్పిన ప్రతి మాట కూడా తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మరింత ప్రయాసపడి తండ్రి ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబాలు కావచ్చు, అలాగే నాయన మరి దూర ప్రాంతాల నుంచి వచ్చి నాయన ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నాయన మరి సిద్ధపడిన కుటుంబాలు అన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములో మరి నీ వాక్యమును మేమందరం కూడా కలిసి ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మరి నీ యొక్క వాక్యమును ప్రకటిస్తున్నామంటే మేము ఏ మనస్సు కలిగి ఉండాలి, మరి ఆ మనస్సు కలిగి మేము ఉంటున్నామా లేదా అని ఒక్కసారి మరి మధ్యాహ్న కాల సమయంలో మరొక్కసారి మీ అందరం కూడా పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఎవరికి ఏ మాటలు అవసరమో, ఎవరు ఏ మాట కొరకు ఎదురు చూస్తున్నారో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా కొరకు త్వరలో రాని ఉన్నాం. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మొదటిగా దేవాతి దేవునికి, తర్వాత నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్యకి, అలాగే వినడానికి కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుని మహాకృప మరి మన పట్ల నిత్యము ప్రతిరోజు మరి ఉంటుంది కనుక ఆయన ఏదైతే మనల్ని ఏ రకంగా అయితే మనల్ని ఆయన బతకమన్నాడో, ఏ విధంగా మనల్ని ఆయన నడిపిస్తానన్నారో జాగ్రత్తగా మనం ఈ మాటలను ఈరోజు వినబడే మాటలను జాగ్రత్తగా వినడానికి కొద్ది నిమిషాలు సిద్ధపడదాం. ఎందుకంటే ఈరోజు ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా, ఎండ ఎక్కువగా కాస్తుందని తెలిసినప్పటికీ కూడా సువార్త ప్రకటన అనేసరికి అది మా జన్మ హక్కు అనే ఒక ఆలోచనతో మరి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా సువార్త ప్రకటిస్తే సరిపోతుందా, ఇంకా ఏమైనా చేయాలా? సువార్త ప్రకటించే మనం ఈ నెలకొకసారి రెండో శనివారం లేకపోతే ఏ రోజు అనుకుంటే ఆ రోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తే మన పని అయిపోయినట్టేనా, లేదా ఇంకా ఏమైనా పని చేయవలసి ఉందా అని మరొక్కసారి ఆలోచించగలిగితే ఈ సువార్త ప్రకటన అనేది చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ సువార్త ప్రకటించే మనం అందరం కూడా నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, నాకు ఏం పర్లేదు, దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు అన్న ధీమాతో ఉంటే కుదురుతుందో చెప్పండి? కుదరదు. సువార్త ప్రకటించడం అనేది చాలా అవసరం. ఈ సువార్త ప్రకటించే మనలో ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లెటర్ రాస్తూ అన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి లేమనుకోండి, ఒక మనసు మనకు లేదనుకోండి, సువార్త ప్రకటిస్తున్నాం, నెలకు ఒకసారి కాదు వారం ఒకసారి ప్రకటిస్తున్నాం, మరి మన పరలోకం ఇవ్వాలి కదా, దేవుడు ఇస్తాడా? మీ నుంచి సమాధానం రావాలి నాకు. ఇప్పుడు నెలకు ఒకసారి వస్తాను చేసేది, ఇంకా మీరు తెలిసిన చేసి ఉండొచ్చు. అలా కాకుండా వారానికి ఒకసారి చేస్తున్నాం ఈ సువార్త ప్రకటనే. సువార్త ప్రకటన చేస్తున్నాం కానీ మనకి ఏ మనసు లేదట? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు లేదు. అయితే మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడా? ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నారా? అవి అలాంటి ప్రశ్నలు మాకెందుకు వస్తాయండి, మీ సువార్త ప్రకటిస్తున్నాం కదండి, ఇంకా మీ సువార్త ప్రకటిస్తే చాలు, ఏం సంపాదించుకుంటాం, పరలోకం సంపాదించుకుంటాం అన్న ఒక ఆలోచనతో ఒకవేళ ఉన్నారేమో, లేకపోవచ్చు అనుకోండి. కానీ నా విధానం ఏంటంటే, మనం ఏం చేసినా ఎవరికి లోబడిపోవాలి? ఇంకా దేవుడికి లోబడిపోవాలి. దేవుడికి లోబడిపోవాలంటే ముందు నేను, లేకపోతే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మాటే నేను ఫాలో అయ్యేదైనా మీరు ఫాలో అయ్యేదైనా. ఏం చెప్తుంది బైబిల్ అని మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించుకుంటారో ఇతరులు కూడా ఏం చేయాలట? అలాగునే ప్రేమించాలి. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి.
ఎలా జీవించాలి అని మేము ప్రేమ కలిగే జీవిస్తామండి, మాకు ప్రేమించడం అంటే బాగా ఇష్టమండి అనే ఒక క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈరోజు. అందుకే ప్రేమ మీద కూడా పాటలు ఎక్కువ రాస్తారు. ఏ ప్రేమ? యేసుక్రీస్తు ప్రభు వారు చూపిన ప్రేమ మీద పాటలు ఎక్కువ రాస్తారు. ఓకే, పాటలు రాయడానికి చేతులు వస్తాయి, పాటలు రాయడానికి మనసు వస్తుంది, కానీ పాటల ప్రకారంగా బ్రతకడానికి ఏమి రాదట? చెప్పండి, మిమ్మల్ని ఎవరు కొడతారా? అవి లేదంటే మమ్మల్ని ఏమనంటే ఇలాగ అంటారంటే, మరి ఎవరికి భయపడకూడదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలి. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకాలి. ఈరోజు క్రైస్తవ్యంలో వచ్చిన చాలా 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 ప్రాబ్లం ఏంటంటే, అన్నీ బాగుంటాయి కానీ బ్రతుకు దగ్గరికి వచ్చేసరికి బాగోవు. పాటలు బాగా రాస్తాం, వాక్యం బాగా చెబుతాం, ప్రార్థన బాగా చేస్తాం, చాలా అన్ని బాగా చేస్తాం, కానీ ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి బాగోదు. సామెత గ్రంథంలో ఏమన్నాడంటే, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకోమంటే వచ్చేస్తుంది తెప్పలు. ఒప్పుకోమంటే ఏమవుతున్నాయట? తెప్పలు. ఎందుకు ఒప్పుకోవాలి? మీ పాటలు పాడుతున్నాగా. ఎందుకు ఒప్పుకోవాలి? మీ మెసేజ్ చెప్తున్నాగా. ఎందుకు ఒప్పుకోవాలి? మీ స్వార్థ ప్రకటన చేస్తున్నాగా. ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోవాలి అంతే. ఎవరన్నారు ఒప్పుకోమని? దేవుడే రాయించాడు ఒప్పుకోమని. అయితే ఈరోజు మనం కొన్ని మాటలు అపోస్తలుడు పౌలు గారు ఏ మాటలు అయితే ఫిలిప్పీ సంఘానికి రాయడానికి ఆయన సిద్ధపడి రాస్తూ ఉన్నాడో ఆ మాటలు చూద్దాము. 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం వచ్చినగా నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రారంభం వచ్చి నుంచి. ఓకే, రైట్, చదవండి. ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారంగా ఉండి ఒకదాని యందే మనసు ఎంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఎలా ఉండమన్నాడు చెప్పండి? ఏక మనస్సు. ఎవరు ఉండాలి ఏక మనస్సు? సంఘం. ఇప్పుడు ఈరోజు మనం అందరూ ఒక సంఘమా కదా? అబ్బాయి లేదంటే మీ పలానా సంఘం చూచో పలానా సంఘం చూచో అంటారు, లేకపోతే మన అందరూ ఒకటే సంఘమా? మనందరము క్రీస్తు సంఘము, ఒకే సంఘం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వారందరూ ఎలా ఉండాలట? ఏక మనస్కులై ఉండాలి, ఏక భావంతో ఉండాలి. మనందరికి సంతోషం ఏంటి చెప్పండి? ఈ రోజు సంతోషం ఏంటి చెప్పండి? మనందరికి సువార్త ప్రకటించడమే మనకు సంతోషం. అందుకే కదా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎండలో సుమారు 1 గంట అయినా సరే ఏం ప్రకటించారండి? సువార్త ఎందుకంటే అందులో మనకి ఆనందం ఉంది, అందులో మనకి సంతోషం ఉంది. ఈ ఆనందము సంతోషము ఎవరో ఒకరు భయంగా వచ్చి 12-11 గంటలకి లేదు ఆకలి చేస్తుంది వెళ్ళిపోతామన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఎలా ఉంటుంది? ఏమంటామంటే, వద్దు స్వార్థ ప్రకటిద్దాము, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎంతవరకు ముందుకెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాము. ఏం చేద్దాము? స్వార్థను ప్రకటిద్దాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చాము, ఇంత దూరం వచ్చి ఎండలో మళ్ళీ నల్లగైపోతానో లేకపోతే మాడిపోతానో లేకపోతే నీరసం వచ్చేద్దో అని అనుకున్నాం అనుకోండి, సంతోషం ఉంటుందా? ఉండదు. ఆనందం ఉంటుందా? ఉండదు. ఎంత ఎండ అయినా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా లేదు, ఇంకొక అడుగు ముందుకేయాలి, మరొక వీధికి వెళ్ళాలి, మరో వీధిలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన మాట చెప్పాలి. నిజంగానంటే స్వార్థ ప్రకటించేటప్పుడు ఎంత తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతుంటే అంత బలం మనకు వస్తుందండి, అంత శక్తి మనకి వస్తుంది. అంత శక్తి బలం మనకి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ముందుకెళ్దాము, ఇంకా కొంతమందికైనా వాక్యాన్ని చెబుదాం, ఇంకా కొంతమంది అయినా వారి కుటుంబాలు నెమ్మదిని కలిగిందాము అన్న ఆలోచన మనకు ఉంటుంది. ప్రేమ దేవుని వారు. అందుకే మన అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏక మనసు కలిగి ఉండండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పేతురు గారు వాక్యం చెప్తూ ఉండగా ఇంచుమించు సుమారుగా 3000 మంది ఏం చేశారట? బాప్తిస్మం తీసుకున్నారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము
తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ప్రార్థన చేయటం ఎలా ఉన్నారట? ఎడతెగక నిత్యము ఏక మనసు కలిగి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించారని రాయబడి ఉందండి. నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒళ్ళంతా పులకరించిపోద్దండి. కారణం ఏంటంటే ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కలిసి ఒక సంఘం, అలాగే మనం సండే ఆదివారం ఎవరి సంఘంలో వారి ఇంటికాడ వారి చర్చిలో ఉండి ఆరాధన చేస్తారు. ఆరాధన చేసినప్పుడు మనకు ఉండవలసింది ఏంటంటే మరొకరి మీద ద్వేషం కాదు, మరొకరి మీద కోపం కాదు. ఒకవేళ వాళ్ళకి మనకి పడకపోయినా మనం ఎలా ఉండాలంటే వాళ్ళతో సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు కానీ ఆరాధన అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడు వారి మీద మనకి ద్వేషం అనేది ఉండకూడదు. అది చెప్పినా బాధే. ఎందుకు? మీకు పాస్ట్ ఉద్యోగం ఇచ్చాం, విశ్వాసం ఇలాగే మీరు అయిపోతారు. మీకు పాస్ట్ ఉద్యోగం ఇచ్చాం కాబట్టి మీరు చెప్పింది చెప్పి వెళ్ళిపోవడం తప్ప మీరు మమ్మల్ని అలా ఉండండి ఇలా ఉండండి అని మీరు అనడానికి సరిపోరు అనుకుంటారు మనసులో కొంతమంది. అలా అంటే ఇంక నువ్వు దేవుని వెంబడించడం ఏమవుతుంది అంటే, దేవుడిని నువ్వు నమ్మినట్టు ఏమవుతుంది అంటే అది వేషధారణ బ్రతుకు అయిపోతుంది. అది పాస్టర్ గారైనా విశ్వాస అయినా ఎవరు చెప్పినా వాక్యాన్ని ముందు పెట్టుకుని ఏం చేయాలట? చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. ఇక్కడైతే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మీరు ఆనందంగా సంతోషంగా ఏక మనసు కలిగి మీరు ఉండండి అన్న తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. ఇంకా కిందకి 3వ వచనం. కక్ష చేతనైనను ఏమీ చేయక దేని ఏం చేయకూడదట? కక్ష చేత అంటే కక్ష అనేది ఉండకూడదా క్రైస్తవుడికి? కానీ ఏముంది ఇప్పుడు? కక్ష లేని ఏమన్నా ఉన్నాయో చెప్పండి. చాలా మంది మీరు చెప్తే అందరిలోనే కక్ష. మరి ఎక్కడో వేల మీద లెక్క పెట్టొచ్చు అనుకోండి కక్ష లేని గురించి. కక్ష ఉన్న వాళ్ళ గురించి చెప్తే టక్క చెప్పొచ్చు. వీళ్ళ కక్ష లేదండి, వీళ్ళు చాలా ప్రశాంతంగా వాక్యం చెప్తారండి, అసలు ఎవరి గురించి మాట్లాడండి, అందరినీ ప్రేమిస్తారని అంటే ఎక్కడో వెతికి చెప్పాలి అలాంటి వాళ్ళు ఉన్నారు అని. అదే కక్ష చేత ఎదటి వాడి మీద ఏలెత్తి చూపించే సేవకులు ఎంతమంది ఉన్నారని అంటే ఏలెత్తి చూపించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు చాలా మంది వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ పౌలు గారి మాట ఏంటంటే కక్ష చేతనైనను, తర్వాత మాట ఆ హృదయ ఏంటది ఆ మాట తిరగట్లేదు కానీ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. దాని చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై. ఏ మనసు అండి? వినయమైన మనస్సు. ఎంతమందిలో ఉందంటారు? వినయమైన మనసు ఉంటే ఏం చేస్తారట? చదువు పక్కన ఉంది. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే ఒక సేవకుడు మరో సేవకుడు ఏమంటారట? యోగ్యుడని. అంటే అతనికంటే ఒక గొప్పగా వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ అక్కడ కించపరచురు. ఏమంటారంటే దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు. అంటే ఒకరికంటే ఒక యోగ్యుడని ఏం చేయాలట? ఈరోజు అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఒకటి ఈ విషయాన్ని ఎందుకంటే ఈరోజు ఇక్కడ మాట్లాడడం గల కారణం ఏంటంటే మనము దేవుని పిల్లలు మనందరూ ఎలా ఉండాలట? ఏక మనస్సు కలిగి ఉండాలి. మరొకటి ఏంటంటే మనలో ఎప్పుడు కూడా ఏమి ఉండకూడదట? కక్ష. దాన్ని ఇంకో పదం ఏంటంటే ద్వేషం. అంతేగా, ద్వేషం, కక్ష, కుట్రలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవి. ఇప్పుడు ఏ రాజకీయాలు జరుగుతున్నాయంటే ఈ క్రైస్తవ్యం, క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను వెంబడించకూడదట. దేని వెంబడించాలి? క్రీస్తు రాజ్యాన్ని వెంబడించాలి. క్రీస్తు రాజ్యాన్ని వెంబడించడం తక్కువైపోయింది. నాకు ఆ ఎమ్మెల్యే కావాలి, ఈ ఎమ్మెల్యే కావాలి, లేకపోతే వాళ్ళు తెలియాలి, వీళ్ళు తెలియాలి. వీళ్ళందరూ ఎందుకండి? అందరికి మించిన రాజు ఎవరైనా మన రాజు కదా. అలాంటి ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఇంకెవరి గురించో ఆలోచించే పని ఉంది చెప్పండి? అంతేగా, ఆయనే మనతో ఉన్నాడు, ఆయనే మనల్ని నడిపించేది, ఆయనే మనల్ని పోషించేది. ఈ రోజు ఇలా ఉన్నామంటే కారణం దేవుడు. కాబట్టి ఆయనే మనతో ఉన్నప్పుడు ఇంకా మనకి ఎవరు కావాలి? అందుకంటాడు రాజుల చేతనైనను మనుషుల చేతనైనను మీకు రక్షణ కలగదు, కానీ వాళ్ళు మీకులాగా ఏమవుతారంటే రోజు ప్రాణాలు విడిచిపెట్టి
వెళ్ళిపోతారు. కాబట్టి మీరు రాజులైనా అలాగే పెద్ద పెద్ద వాళ్ళైనా ఆశ్రయించకండి. ఎవరిని ఆశ్రయించారట? యెహోవాను ఆశ్రయించండి. అడవిలో సింహము పిల్లలైన ఆకలితో ఉంటేమో గాని ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇలా ఎన్నో మాటలు మనం చెబుతూ ఇక్కడ అన్న మాట ఏంటంటే, కక్షచేత గాని నీ హృదయాన్ని బట్టి గాని నువ్వేం చేయకూడదట. అంటే కొన్ని ఉంటాయి హృదయంలో చాలా చెడ్డ ఆలోచనలు ఉంటాయి కదండి, దాన్ని బట్టి కానీ నువ్వేం చేయకూడదు. ఏం చేయకూడదు? మనుషులు నువ్వు ద్వేషించడానికి వీలు లేదు. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, తనకంటే ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలేను. ఇప్పుడు సంఘముగా ఉన్నామండి. సంఘముగా ఉన్న మనం మన కుటుంబములో జరగబోయే వాటిని చూసుకోవాలా? మన సంఘంలో ఉన్న మన కుటుంబ సభ్యులు, సంఘం అనగా ఏంటట? కుటుంబమేనా? మనందరూ కుటుంబస్తులమేనా? మనందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే కదా. అయితే ఇప్పుడు నా కుటుంబము గురించి ఆలోచించుకు బ్రతుకుతే కరెక్ట్ కాదట. ఆ కుటుంబంతో పాటు ఇంకా నా కుటుంబంలో చాలా మంది ఉన్నారు కదా, మీ అందరి గురించి కూడా ఏం చేయాలి? నేను ఆలోచించాలి. మరి ముఖ్యంగా ప్రార్థన చెయ్యాలి. ఈరోజు సంఘాల్లో ప్రార్థన కరువైపోయింది. అందరూ ఒక మాట అడుగుతారు, చెప్తారా? ఎవరు ఏమనుకోకుండా, మీరు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తారు అనేది ఎవరో ఒకరు చెప్పండి. ఆడవాళ్ళైనా పర్లేదు, మగవాళ్ళైనా పర్లేదు. రోజుకి మీరు 24 గంటల్లో ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఖచ్చితంగా అబద్ధం ఆడకుండా. ఎందుకంటే నా దగ్గర ఆడినా మీ పక్కల దగ్గర ఆడినా ఎవరు తెలుసా విషయం? ఒప్పేసుకుందో. ఇక్కడ ఎవరు అన్యులు లేరుగా, ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? అందరూ క్రైస్తవులే కదా. ఒక్కసారి నిరుమోకమాట లేకుండా మీరు ఫస్ట్ మగవారిని అడుగుదాం. లేడీస్ ఫస్ట్ అంటారు కానీ మగవాళ్ళని అడుగుదాం. మీరు ఎంతసేపు రోజుకి ప్రార్థన చేస్తారు? మగవాళ్ళు మీరు 10 నిమిషాలు పావుడు ఎక్కువ. రైట్, ఇప్పుడు చెప్పండి లేడీస్. అంటే ఇది చెప్పకపోతే ఇక మన దేవుని ఎదురు ఏం చెప్పాలో చెప్పండి. ఇక్కడ ఎవరైనా ఏమైనా అంటారన్నా? మీ పాస్టర్లు ఏమైనా అంటారన్నా? చెప్పేదాకా వదలు. నేను అవకాశం ఇచ్చాను గంట, చెప్పండి. అరగంట అంతే, ఓకేనా? అరగంట మంచిదే. ఇప్పుడు ప్రార్థన చేయలేదు చెడ్డోళ్ళని చెప్పట్లే, ప్రార్థన చేయకపోతే కూడా మంచివాళ్ళే మీరు అందులోనే. అంటే అరగంట కంటే ఎక్కువ మనం ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఇక్కడ, ఓకేనా? మాట్లాడేచ్చా? మీరు కూడా అరగంట కంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు లేరు కదా. రైట్, మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఫాలో అవ్వాలి. అక్కడ వద్దా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసేవారు చెప్పండి ఒకసారి. పగలంతా, వెరీ గుడ్. ఆడవాళ్ళు కూడా చెప్పండి. పగలంతా సువార్త ప్రకటన చేసేవాడు ఆయన. రైట్, ఇప్పుడు సువార్త ప్రకటన ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు చేసిన ప్రకటన అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి 1 గంట 11 12 అవుతుంది. అయిన తర్వాత ఏమైనా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుంటామంటే చేస్తామండి, ఒక 10 నిమిషాలు చేస్తాం. కానీ ఎక్కువసేపు ప్రార్థన అయితే మనం చేయలేం. మంచిదే. అయితే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మరి ఎవరిని ఫాలో అవ్వాలి అంటే అంటాం అంతే, మరి ఫాలో అవుతున్నామా? అంటామంతే, ఫాలో అవుతున్నామా? మళ్ళీ అడుగుతున్నా, అంటామంతే, ఫాలో అవుతున్నామా? చూద్దాం ఒకసారి ఫాలో అవుతున్నాం లేదు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువు పగలంతా సువార్త ప్రకటించేవారండి. రాత్రి అయ్యేసరికి ఏం చేసేవారట? ప్రార్థన. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసేవాడు ఆయన? ఇంకా చీకటి ఉండగానే, తెలుసా మాట మీకు? ఇంకా చీకటి ఉండగానే పెందల కాడే లేచి ఎక్కడికి వెళ్ళాడట ఆయన? అరణ్యములోనికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? అది ఎక్కడ ఉంటుంది ఒక్కసారి ఎవరు దీన్ని మార్కు సువార్తలో ఉంటుంది, ఒక్కసారి తీయండి. ఇక్కడ ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, మనం సువార్త ప్రకటిస్తున్నామంటే సువార్త ప్రకటన ఇంకా గొప్పగా జరగాలంటే ముందు సువార్త ప్రకటనలో ఉన్న మగవారు కానీ ఆడవారు కానీ సువార్త గురించి రోజు గంట సేపు ప్రార్థన చెయ్యాలి. కాదంటరా? కరెక్ట్ కాదా చెప్పండి? ఇది సువార్త చేస్తాను అనుకుంటున్నా కానీ ప్రార్థన ఏదంటున్నాను నేను. ప్రార్థన ఎక్కువ, ఎందుకంటే మీరు నిజం ఒప్పుకున్నారు కాబట్టి. నిజం ఒప్పుకున్న వారికి మళ్ళీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రతిరోజు కూడా ఈ సువార్త నిమిత్తము మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే కష్టపడుతున్నారు చాలా మంది. ఎండనక రేయనక
పగలనక ఈరోజు చాలా మందికి చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులున్న పనులన్నీ పక్కన పెట్టుకుని ఎక్కడికి వచ్చారు? కష్టమే కదా. అయినా వచ్చిన ఈ యొక్క కష్టాన్ని బట్టి మనం ఏం ఫలాన్ని పొందాలి? అనేక ఆత్మలను రక్షించాలి కదా. అనేక ఆత్మలు రక్షణకు రావాలన్నా, పట్టబడాలన్నా ముందు ఈ సువార్త వెనక ఒక ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధం కావాలి. అవునుగా చెప్పండి. మరి అదే ఆయుధం మనం తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? తీసారా మార్కు సువార్తలో? చదవండి మాట, చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆయన పెందల కాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను. ఇప్పుడు ఫాలో అవ్వాలా కలదు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారిని? అవ్వాలా? అవుదామా? ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. మీరు ఇప్పుడు సువార్త ప్రకటించిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అలిసిపోయి ఉంటాము. ఓకే, 5 రోజులు ప్రార్థన పడుకుంటారు. తెల్లవారుజాములు లేవడానికి మనకు నొప్పి ఏంటి? తిట్టుకుంటే ఏం పర్లేదు. తెల్లవారు లేవడానికి మీకు నొప్పి ఏంటి? ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా మిమ్మల్ని? ఒక తెల్లవారుజాము మీకు డ్యూటీ ఉందనుకోండి, లేచారు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఓకే దాన్ని పక్కన పెడతాం. డ్యూటీకి వెళ్ళలేని వారు ఈ రోజు సువార్త ప్రకటించిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుని పొద్దుట మళ్ళీ 7, 8, 9 గంటలు లేచేవారు కూడా ఉన్నారా లేదా చెప్పండి? అప్పుడే చెప్తారు. అంటే ఏంటి? మీకు కష్టపడి ఏం చేసేసాం? సువార్త ప్రకటించేస్తాం. సువార్త ప్రకటించే కాబట్టి మాకు పరలోక రాజ్యం రెడీ అయిపోయింది. అక్కడ ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడ పోతాను నేను? అవునా? చచ్చిపోతే పరలోకం వచ్చేద్దాం. మనకి రావాలంటే చాలా పని ఉంది ప్రేమ దేవుని వాళ్ళరా. సువార్త ప్రకటనకు వచ్చే ముందు ఈ రోజు మీరు వచ్చారంటే రాత్రి 2 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. నేను చేశా. ధైర్యం ఎందుకు చెప్తే చెప్పంటారా? నాకు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం అండి. కారణం ఏంటంటే ఆ టైంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరిని? నన్ను చేయరు. మరి మిమ్మల్ని చేస్తారేమో నాకు తెలియదు. తెల్లవారుజాము ఏమి రావంటే ఫోన్లు రావు. తెల్లవారుజాము ఏమి రావండి? ఫోన్లు రావు. మీకు వస్తాయా తమ్ముళ్ళు? మీకు వస్తాయా? తెల్లవారుజామున రావు. రానప్పుడు మనం ఏం చేయాలి? మరి చేయాలిగా. ఎందుకు చెయ్యాలండి? కరెక్ట్గా నిద్ర పట్టే టైమే ఎప్పుడు? తెల్లవారుజామే కదండి. నిద్ర పట్టే టయాన్ని లేచి ప్రార్థన చేయమంటారు. మీరేం మాస్టర్ గారండి అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, నేను ఎవరిని జ్ఞాపకం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభు గారిని జ్ఞాపకం చేస్తాను. పగల ఆయనకి ఏమైనా రెస్ట్ ఉందా? లేదండి. మనకంటే దారుణం కదండి. మనమైతే ఇంకా కాళ్ళు అయితే బండి మీద పోతున్నాం. ఆయన సువార్త ప్రకటన కాదు ఎలా చేశాడు? ఆయన కాలినడకం చేసినప్పుడు మళ్ళా సిమెంట్ రోడ్ వేసి ఉన్నాయన్నప్పుడు ఎత్తు పల్లాలు. నిజంగానండి మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం అంటున్నాం కానీ ఆయన బ్రతుకున్నట్టుగా ఏమైనా మనం బ్రతకగలుగుతున్నామో చెప్పండి ముందు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనం చేసిన పని ఏది వ్యర్థం కావడానికి వీల్లేదు. ప్రతిదీ ఏమి ఇవ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఇప్పుడు మీ సువార్త ప్రకటిస్తుందా? మన అందరూ ఏకమే సువార్త ప్రకటిస్తుంది. ఒకటే దేవుని కోరుకుంటున్నా, తండ్రి ప్రతి నెల నీ సువార్త ప్రకటనలో ఒక చిన్న పని అయినా నాకు ఈ తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే ఇది గొప్ప పని, అందరికి దక్కే పని, అందరికి ఇస్తాడు దేవుడు. ఇక్కడ అందరూ దీన్ని ఏం చేయలేరట? సద్వినియోగము చేసుకోలేరట. మరి ఇంత గొప్ప పని జరుగుతుందండి. గొప్ప పని వెనకాల గొప్ప ప్రార్థన జీవితం కావాలని మళ్ళీ మీ అందరికీ హెచ్చరిస్తున్నాను ప్రేమ దేవుని వల్ల. మీరు ప్రార్థన చేస్తున్నారు చేయరని అనట్లే. మీరు యథార్థంగా బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతకట్లేదని అనట్లే. ఇంకా గొప్పగా జరగాలంటే మీరు స్వార్థ నిమిత్తము రోజుకి 1 గంట ప్రత్యేకంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ఒక్కసారి అందరూ అడుగుతున్నారు, రిక్వెస్ట్గా అడుగుతున్నారు, మీరు ఏమైనా చేయగలిగే అవకాశం మీకు ఉంటుందా ఉండదా? ఆడవాళ్ళు అడుగుతున్నా ముందు. ఉంటుందండి? చేస్తారా? ఈరోజు అవతల రేపు చేస్తారా? దేని గురించి చేయాలి? సువార్త ప్రకటన కొరకు. ఏ ఏరియాకి వెళ్తున్నామో, ఏ ఏరియాలు ఎవరి ద్వారా పెట్టిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడాలి. మనం వెళ్ళి ప్రకటించే చోట ఏ ఒక్కరు వ్యతిరేకలు కాకుండా ఉండలాగా నీ మాటలు చెప్పినప్పుడు తండ్రి ఆ మాటలు వాళ్ళలో ఫలించాలి. సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి తండ్రి. ఆ కుటుంబాలకి ఏమి ఇవ్వాలి? సమాధానం రావాలి తండ్రి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి 1 గంట. సువార్త ఇంకా గొప్పగా ప్రబలమైపోద్ది.
ఈ జనం కదా, ఇంకా జనం ఉన్నారు మీ వాళ్ళు, మన వాళ్ళు. అంతకు మించి జనం వస్తారు. దేనికి? సువార్త ప్రకటన వల్ల ఆశీర్వాదాలు వస్తాయి. మనకి వస్తాయి రావు చెప్పండి? వస్తాయి. ఈరోజు ఎన్ని పనులు మీరు పోగొట్టుకున్నా, ఎన్ని పనులు మీకు దూరం అయిపోయినా, అంతకు మించిన ఆ పనులు దేవుడు మనకి దయచేస్తాడు. అలాంటి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం, ప్రేమ దేవుని వారు. కాబట్టి సువార్త ప్రకటన గొప్పగా, ఇప్పటికీ గొప్పగా జరుగుతుంది. ఇంకా గొప్పగా జరగాలంటే మన అందరిలో ఈ సువార్త నిమిత్తము రోజుకి గంట సేపు ఒక టైంను కేటాయించుకోండి. ఆ టైం సువార్త నిమిత్తము ప్రార్థన చేయండి, ప్రేమ దేవుని వారు. దేవుడు ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తాడండి. అనేక సంఘాలు నడిపించడం కాదు గొప్ప, అనేక సంఘాలు ఒక్కటి చేసి ఒకే సంఘంగా సువార్త గురించి ఊర్లో నడిపించడం గొప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా కలగాలంటే, అలా జరగాలంటే మనం చేయవలసింది ఏంటి చెప్పడం ముందు? ప్రార్థన. ఆ ప్రార్థన పడుదల మనకు కావాలి. మొదటిది మీరు మనందరూ చేయవలసిన పని, మనందరూ నాతో కూడా, ఇంట్లో నాతో కూడా మాట్లాడంటే ఒక గంట సువార్త నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి చూడండి, వచ్చే నెలలో దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తాడో ఆ సాక్ష్యం మనమే చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడాడండి, నేను ఆ యొక్క సువార్తని రేపటి నుంచే ఒక గంట ప్రత్యేకించి సువార్త కొరకు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు ఈ నెల ఎంత గొప్ప కార్యము చేశాడని ఆ సాక్ష్యం ఎవరు చెప్పాలి చెప్పండి? మనం చెప్పాలి. చెప్తా వద్దా? ఎప్పుడు సువార్తకు వచ్చి వెళ్ళిపోతామైనా సాక్షి చెప్పేవారిగా ఉండాలా? సాక్షి చెప్పేవా మీరే ఒక పత్రికగా మారిపోవాలి. మీ మోకాలు నల్లబడిపోయినా పర్లేదు, మొఖం ఏమైపోవాలట? మొఖం ఏమైపోవాలంటే తెల్లబడాలంటే పౌడర్లు పేర్లు రాసుకోకూడదు. అవి రాసుకుంటే వేరే తెల్లబడతారు. ఈ ప్రార్థన కాంతి ఎలాగుండో చెప్పంటారా? మీ అందరికీ తెలుసు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా? మోషే. వాళ్ళు నడిపిస్తూ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చాడు లేదా? వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? వచ్చిన తర్వాత కొండ మీదకి దేవుడు పిలుస్తాడు. ఎవరిని? మోషే గారిని పిలుస్తాడు. మోషే గారు వెళ్తారు. వెళ్ళి ఆయనకి ఇంకా టైం తెలియదు, ఏమీ తెలియదు. ఎన్ని రోజులు ఉంటాడు ఆయన ఉపవాసం అక్కడ? అంటే ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు ఆయన? చెప్పండి, ఉపవాసం ఉండడానికి వెళ్ళాడా? కాదు. దేవుడు రమ్మన్నాడు కనుక దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు. దేవుడితో మాట్లాడుతుంటే ఏం తెలియట్లేదు, టైం తెలియట్లేదు. రెండోది దాహం వేయట్లేదు, ఆకలి వేయట్లేదు. ఇప్పుడు దీన్ని చూసి మనం అందరం కూడా ఏం ఆలోచించాలంటే, అంటే దేవుడితో సహవాసం చేస్తే మనిషికి ఏమైందట? ఆకలి అయ్యదు, దాహం అయ్యదు, గొప్పగా ఉంటుంది. 10 ఆజ్ఞలు ఇచ్చేస్తాడు, తెచ్చేస్తాడు. అక్కడ ఒక విషయం జరుగుద్ది. మళ్ళా 10 ఆజ్ఞలు ఏమైపోతాయి? అక్కడ ఏమైపోతాయి? పగలగొట్టేస్తారు. వాళ్ళు చేసిన దుర్మార్గ పనికి కోపం వచ్చేసి ఏం చేస్తారంటే మోషే గారు వాళ్ళ మీదకి వేసేస్తాడు. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళా కావాలి కదా, మళ్ళా దేవుడు రమ్మంటాడు పైకి. మళ్ళా పైకి వెళ్తాడు కదా. పైకి వెళ్ళాక మళ్ళా ఎన్ని రోజులు? మళ్ళా 40 రోజులే. 40 పగలు, 40 రాత్రులు. మళ్ళా దేవుడితో గడుపుతో టైం తెలియట్లే. మళ్ళా ఆ రాతి పలకల మీద రాజు ఇచ్చేస్తాడు. రాతి పలకలు పట్టుకు వస్తాడు మోషే గారు. మోషే గారు వస్తూ ఉంటేనట, ఆ మోషే గారి ముఖం ప్రజలు కళ్ళకి కొట్టేస్తుందట. అంటే అంత వెలుగు, ఎంత వెలుగు, చాలా పెద్ద వెలుగు. అంటే మోషే ముఖం ప్రకాశిస్తుంది. ఎందుకు ప్రకాశించి చెప్పండి ఇప్పుడు నాకు? దేవునితో సహవాసం మన ముఖాన్ని ఏం చేస్తుందట? వెలిగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది నేను చెప్పేది. మీరు మోకాళ్ళు వేస్తే, మోకాలు నిలబడితే ముఖం తెల్లబడుతుంటే ముఖం తెల్లగా అయిపోతుంది అనుకుంటారు. నల్లగా ఉన్న ముఖం ఎలా ఉంటుందట? కళగా ఉంటుంది. ఇక్కడ రంగు కాదు కావాల్సింది, ముఖంలో కళ, ముఖంలో ఆనందం, ముఖంలో సంతోషం, ముఖంలో దేవుని తేజస్సు ఎవరిలో కనిపిస్తుందండి? మోషే గారిలో కనిపిస్తుంది. అది మనలో కూడా కనిపించాలి. కనిపించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేయాలి. మీ అందరి చేత బాండ్ తెప్పించి బాండ్ సంతకాలు పెట్టించేయమంటారా? ఓకేనా? పెడతారా? పెట్టేస్తామంటారు. ఎందుకు? మీరు చూడండి కదా మరి. అందుకే మీరు ఏ సంతకాలు పెట్టక్కర్లేదు. కానీ దేవుని ఎదుట ఏమి ఇచ్చారు? మాట ఇచ్చారు. మాట ఒకవేళ మీరు నెరవేర్చకపోతే ఎవరికి ప్రాబ్లం? కాబట్టి ఇక్కడతో నాది కట్టు. ఇంకా మీరు దేవునికి మీరు లెక్క అప్పగించుకోవాలి. ఇటు ఆడవాళ్ళైనా ఇటు మగవాళ్ళైనా. ఏంటి చెప్పండి మన నిబంధన? ఏంటి చెప్పండి? మనం ఏ నిబంధన చేసుకుందాం చెప్పండి?
సువార్త నిమిత్తము ఒక గంట, రోజుకి గంట నెలకి గంట కాదు, రోజుకి గంట సేపు మేము ప్రార్థన చేస్తామని వాటి టైం అనేది మీరే పెట్టుకోండి. ఏ టైం ప్రార్థన చేస్తారో, ఏ టైంని ప్రార్థన కుదురుతుందో ఆ టైం పెట్టుకోండి, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. పక్కన పెడదాం, అది అయిపోయింది. రెండోది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి ఇంకా కింద చదవగలిగితే, కింద చదువుతాడు 5 3 ఒకసారి చదువుకొచ్చేద్దాం. మళ్ళీ 4 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను, క్రీస్తు యేసునకు కలిగిన, ఇక్కడ ఆగండి, మళ్ళీ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే మనమే కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతుంది తప్ప బయట నుండి అడగలండి. మళ్ళీ మీరు ఏమైనా చిన్న చిన్న ప్రార్థన పెట్టుకుంటాను కాకేరు మళ్ళీ, ఎందుకంటే ఈ ప్రశ్నలు వేసేస్తున్నాడు, ఈ ప్రశ్న ప్రాబ్లం అని. ఓకే, నన్ను కాకేపోయినా పర్లేదు, కానీ ప్రశ్న వేయడం అనేది దేవుని యొక్క లక్షణం. ఓకే, రైట్. ఇప్పుడు మగవాళ్ళని ముందు అడుగుతున్నా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నారా? ఒప్పేసుకుందామండి, ఏముందండి. ఇప్పుడు మనిషిని ఒప్పుకోకపోతే వేరే విషయం, దేవుడిని ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడుగా. అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దెలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరా పొందుకుంటాడు. ఈరోజు ఒప్పుకునే అవకాశం వచ్చింది మనకి. చెప్పండి, మీరు యేసు క్రీస్తు ప్రభువు మనసు కలిగి ఉన్నారా? లేరు. వెనకాల ఉన్న వాళ్ళు సర్లే ఏదోటి మీరు చెప్పండి, ఉన్నారండి? ఒప్పుకోవడం చాలా మంచిది. సరే, నేను కూడా ఒప్పేసుకుంటాను, నేను లేనని ఒప్పేసుకుంటానండి. ఎందుకు ఒప్పుకుంటానంటే, ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆయన ఎదుట, అయ్యా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనస్సు నేను కలిగి ఉండే అవకాశం నాకు ఈ తండ్రి. ఎందుకంటే ఆయన ఇవ్వాలి కదా, మనకు అనుకుంటే రాదు కదా, మనం అనుకుంటే ఏది కూడా చేయలేము. మనకి ఎవరు సపోర్ట్ కావాలి? దేవుడి సపోర్ట్, పరిశుద్ధాత్మ సపోర్ట్ కావాలి. ఈ రోజు ఆ సపోర్ట్ లేకుండానే నీ అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నా వల్ల అదవుతుంది, ఎందుకంటే డబ్బులు అని ధనవంతుని అనుకుని ఫీల్ అయిపోయి బ్రతికేసి గొప్ప వాళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో. నో, కుదరదలా. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడవలసిందే. కాబట్టి ఒక ఆలోచన చేద్దాం ఈరోజు. అయ్యా, ఇంతవరకు మేము మా ఆలోచనతో, మా యొక్క శక్తితో మేమన్నీ కూడా గొప్పగా చేసేస్తాం అనుకున్నాం, కానీ మా వల్ల అయితే ఏది కాదు తండ్రి. ఈరోజు సువార్తకు వచ్చామన్నా కూడా కారణం ఎవరు? మీరా? పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ. పొద్దుట ఇశ్రాయేలు గారు ఫోన్ చేసినప్పుడు, అయ్యా మీరు ముందు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను, కాన్పేపే నాకు తెలుసు, 10 గంటలకు వస్తానని చెప్పాడు ఆయనతో. సరే, ఆయన అన్నాడు, సరే మీ గమ్మును చేతి ఉంటాను, అద్దరు వెళ్ళిపోతాం అన్నాడా. లేదు 10 అయిపోతుంది, లేట్ అయిపోతుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాక వాడి నుంచి గద్దింపు. అప్పటిదాకా ఏం చేస్తావు? వచ్చేది నెలకోసారి అవకాశం, మరి అవకాశం మరి టైం పెడుతున్నావు నువ్వు. ఇలాగ అనిపించింది నాకు. వెంటనే ఫోన్ పెట్టండి అనిపించడం, మళ్ళీ అన్నీ ఫోన్ చేశాను ఆయనకి. ఆయన ఫోన్ ఎత్తలేదు, కానీ మళ్ళీ అన్నీ ఫోన్ చేశాను. చెప్పేద్దాం, లేదు పని ఎదుట అయింది, వెళ్ళిపోతాం, గమ్మున వెళ్ళిపోతాం. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా గమ్మున వెళ్ళిపోతాం, నేను కూడా వచ్చేస్తాను, 8:30 కల్లా మీతో పాటు కలిసి బయలుదేరిపోతాం. అంటే మన మనస్సు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, వెళ్దాంలే. పోయిన నెలలో కూడా అదే తప్పు చేశాను నేను. పోయిన నెలలో కూడా ఆయన మీరు ముందు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి రావడానికి ఇంకా అవకాశం లేకుండా అయిపోయింది నా పని. చాలా బాధపడ్డాను నేను. అంటే మన ఆలోచనలు ఒక్కోసారి ఎలా ఉంటాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటాయి. అది పరిశుద్ధాత్మ సహాయం ఉంటే ముందుకు మనం వెళ్తాం, అన్ని అనుకూలంగా జరుగుతాయి. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే ఇక్కడ దేవుని పని చేయడానికి ముందుండాలి, దేవుని పని చేయడానికి నీ ముందడుగు వేయాలి, నాతోనే ప్రారంభం అవ్వాలి. ఆ ప్రారంభమయ్యే దాంట్లో నేను మొదట ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? నేను ముందు ఉండాలంటే అందరూ ముందే ఉంటారు. ఇక్కడ ఏ ఒక్కరు, మన అన్నయ్య ఒక మాట చెప్పాడు నాతో, ఇప్పుడు అందరూ అంత ముందు నెలలో నేను ఏదో సందర్భం మీద ఇది దేవసహాయం అనే సంఘం అన్నట్టుగా మాట్లాడాను నేను. అప్పుడు అన్నయ్య అంటున్నాడు, ఇది దేవసహాయం సంఘం కాదు, ఎవరి సంఘం? క్రీస్తు సంఘం, దేవుడి సంఘం. ఈ సంఘంలో అందరము ఒకటే. అంటే దేవుడు ఎలా నడిపిస్తాడంటే అందరి గొప్పగా నడిపిస్తాడు. పాటలు పాడేవారు కావచ్చు, ప్రార్థన చేసేవారు కావచ్చు, వాక్యం చెప్పేవారు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కనెక్షన్ ఇచ్చేవారు కావచ్చు, కెమెరా తీసేవారు కావచ్చు, లేకపోతే ఆ యొక్క సౌండ్ కొట్టేవారు కావచ్చు. అందరు ఎలా ఉన్నారట?
ఒకేలా ఉన్నారు. అందరికి జీతం దేవుడు ఒకేలా ఇస్తాడు. ఇక్కడ భేదాలు ఏమి కూడా లేవు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న మనసు కలిగి ఉండాలంటే ఆయన ఎలా ఉన్నాడు అనేది ముందు మనకు అర్థం కావాలి. మాకు తెలుసులేంటే మాకు తెలియకుండా లేదులే అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, చిన్న విషయాలు ఇక్కడ ఉన్నాయి. కింద మాటలు చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. చదువుతాం కిందకి. యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. తర్వాత ఆ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని, అంటే ఆయనున్న స్థానాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టలేదా చెప్పండి? మనం వదిలిపెడతామా చెప్పండి? మనం వదిలిపెడతామా? సంఘాల్లో కొంతమంది వీరు గారు కొంతమంది వాకింగ్ చెప్పమని ఇచ్చామనుకోండి, వాకింగ్ చెప్తారు. వాకింగ్ చెప్పేసి అయిపోయింది అనుకుంటా కుర్చీ సగ పెట్టాయంటే వాకింగ్ చెప్పానుగా అంటే వాకింగ్ చెప్తే ఏం చేయకూడదట? కుర్చీలు పెట్టకూడదట. అంటే ఇక్కడ ఆ కొద్ది నిమిషాల్లోనే ఏమైపోతున్నాడు మనిషి? ఇచ్చింపు కోరుకుంటున్నాడు. నిజంగానండి యేసుక్రీస్తు ప్రభు వారిని కానీ మనం ఫాలో అయితే, ఆయన చెప్పినట్టుగా బ్రతికితే, ఆయనకున్న మనసు కానీ మనకు ఉంటే ఇంకా మనం ఎంతో గొప్పవారం అండి. లోకం దృష్టిలో గొప్పవారం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో బల నమ్మకమైన మంచి దాసుడని దేవుడు పిలిస్తే అంతకంటే భాగ్యుడు చెప్పండి? అంతకంటే మా భాగ్యం ఏముందండి? దేవుడే నా కుమారుడా నీ యందు నేను ఆనందిస్తున్నానంటే ఎంత బాగుంటుంది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాలు బతికిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏంటో స్వరం? ఈయన యందే నేను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను. అదే మాట మనం అనిపించుకోవాలి. అక్కడ చెప్పండి, అనిపించుకోవాలి. మనకు ఆ మాట అవసరం లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి మానవుడు ఏమనిపించుకోవాలి దేవుడి చేత? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక్క మాట అడుగుతున్నానండి, తండ్రి అయిన దేవుడు ఆ మాట అనడానికి సిద్ధపడి ఉన్నాడా మన మీద చెప్పండి? లేడు. కారణం ఏంటి? మన మనస్సు ఎలా మారిపోతుందంటే, ఓసరి వీళ్ళు రంగులు మారుతుందండి. ఎప్పుడు చూడలేదండి, అందరూ అనుకున్నప్పుడు వెంటనే మారుతుందా ఓసరి వీళ్ళు? మీకు తెలుసా? ఓసరి వీళ్ళు ఎలాగైతే రంగులు మారిపోద్దో మన మనస్సు కూడా అలాగే మారిపోతుంది. అన్నీ ప్రేమిస్తాం. ఆడు పక్కేలాగానే వీడంతా ఎవరు లేరంట చెడ్డడు. ఆడు ఉన్నప్పుడు పట్టుకో, నువ్వు తోపన్నా, నువ్వు గొప్పన్నా, నువ్వు అదన్నా, అసలు అన్నమానే ఆయన ఉన్నప్పుడేమో అలాగని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు తప్పుగా మాట్లాడడం ఏంటి? మాట్లాడితే మొక్క మీద మాట్లాడేసి తప్పు చెప్పేసి నువ్వు అక్కడితో అది క్లియర్ చేసే. కానీ నువ్వు మారిపోకు, నీ మనసు మార్చేకు. మాటి మాటికి మనసు మార్చడానికి కరెక్ట్ కాదు. అది యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు కాదు. మరి ఇక్కడ ఉన్న మనందరమునండి మారు మనసు పొందాము, పాపక్షమాపణ నిమిత్తం ఏం తీసుకున్నాం? ఓకే, రైట్, మంచిది. అంటే మనం ఎవరు ధరించుకున్నాం? మనం యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నాము అంతేనా? మరి ఇంకేం కావాలి మనకి? ఆయన మనస్సు కూడా కావాలి కదా. అయితే ఎవరు తప్పుగా భావించకండి. ఆ మనస్సు మనకు లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేద్దాము, అయ్యా దయతో నన్ను క్షమించవా, నువ్వు ఇంత గొప్పగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఇంత గొప్పగా మమ్మల్ని నడిపిస్తున్నావు, ఇంత గొప్పగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నావు, కానీ మేము నీకు లోబడి బ్రతకలేకపోతున్నాము, దయతో మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు అలాంటి మనసు లేకుండా మేము సరిగా ఉండులాగున ఆ ధైర్యం మాకు నువ్వు దయచేస్తావా తండ్రి? దయచెయ్యి అని అడుగుతాడు కదా ఆయన. స్వస్థపరచమని వస్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అడిగితే నీకు విశ్వాసమేనా, నీకు నమ్మకమేనా అడుగుతాడు అతన్ని. అతను అంటాడు, అవును, అయితే ఆ నమ్మకం ఉండేలా నువ్వు నాకు అవకాశం ఇయ్యి తండ్రి, అలాంటి జ్ఞానం నాకు దయచే తండ్రి. అంటే మనం అడగాలి ఆయన్ని, ప్రతిదీ కూడా మనం అడగాలి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడలా వాడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు వాడికి ధారాళముగా
దయచేయను. ఎస్, మన దేవుడు ధారాళముగా జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞాపకం చేసే దేవుడు. మనం ఏం చేస్తామంటే, అంత జ్ఞానం అయితే నేనేం చేసుకుంటాను ప్రభువా, అంత జ్ఞానం వద్దు ప్రభువా, ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుని జ్ఞానం ఇచ్చే తండ్రి అని మనం అనుకుంటే, ఆయన అంటాడు లేదు లేదు, నీకు పరలోక మార్గంలో ఉండే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం కావాలంటే నువ్వు ఆయన అడగాలి, ఆయన అడిగి తీరాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనసు మనకు ఉండిపోవాలన్నా మనం నిత్యం ఆయనతో ఏం చేయాలట, సహవాసము చెయ్యాలి. ఎలాంటి సహవాసం చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, తర్వాత నెక్స్ట్ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, దాసుని స్వరూపం అంటే ఎంత తగ్గించుకున్నాడండి. ప్రతి దైవజనుడికి చాలా అవసరం అండి. నీ గొప్పగా చెప్తున్నాను కదని చెప్పేసి నాకు ఇక్కడ ఎంత ఎత్తు కుర్చీ వేసేసి, ఆ కుర్చీ అటు ఇటు తిరిగి కుర్చీ వేసేస్తారేంటి అర్థం అవదు. ఎవరికండి ఇదో తోపు. సరే, అతను నడు నొప్పి ఇంకోటి కూర్చోబెట్టుకుని తప్పేమీ లేదు, కానీ అన్ని బాగున్నవాడు దాని మీద మళ్ళీ వాకింగ్ చెప్పేవాడు ఇలా తిరుగుతాడు. ఇప్పుడు కెమెరా వాడు బాధ ఏంటి, ఆడ అలా తిప్పాలి ఇలా తిప్పాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు మనసా చెప్పండి పోని. మరి మన క్రైస్తవులకి ఏంటి అది కూడా అర్థం కావట్లేదు. అంటే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అలాంటి వారి మనసు కూడా మార్చుతండి. ఎందుకంటే వాళ్ళు మా సహోదరులే, వాళ్ళు నరకంలోనికి వెళ్ళిపోవడం మంచిది కాదు తండ్రి. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలే కదా తండ్రి. అంటే మనం వారి పక్షమును కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనస్సు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనం ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే పట్టుదల మనం కలిగి ఉండాలి. ప్రేమ దేవుని వాళ్ళరా ఉండాలి. ఆయన దాసుని స్వరూపం ధరించుకుని, తర్వాత కిందకి, దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకును, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, మనం ఆయన మనసు మన దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఆయన మనసు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళిపోతామా చెప్పండి. ఈ పాటలన్నీ దేనికి చెప్పండి, ఇంతకీ ఏ పాటలు? ఈ సువార్త ప్రకటించే ఈ కష్టం అంతా దేని గురించి చెప్పండి? పరలోకం వెళ్ళడానికా, లేకపోతే ఇది దైవసింహాన్ని సువార్త ప్రకటిస్తున్నారు, ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోతున్నాం కాబట్టి మా పేరు జీవగంధంలో రాయబడతాయని అనుకుని వచ్చి చేస్తున్నారు సేవ. దేని గురించి సేవ చెప్పండి? కదా అన్నీ ఒక్కడు చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఎంతమందిని తీసుకెళ్ళడం దేనికి? అందరూ ఇవ్వాలి పరలోక రాజ్యం. అయితే ఇప్పుడు ఏదో ఒక మాట ఉందండి, నేను దేవుని యథార్థంగా బ్రతికితే నన్ను పట్టుకున్న నా యొక్క సంఘస్థలందరూ పరలోకం వచ్చేస్తారు అంటారు. ఎవరు కానీ వచ్చేస్తారా? దానికి కాలు పట్టుకుని వెళ్ళిపోతారు పరలోకం. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే. సంఘ నాయకుడు కరెక్ట్గా ఉంటే సరిపోదు, సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనస్సు కలిగి జీవించాలి. అలా జీవించి విధేయత చూపించాలండి. విధేయత. ఇప్పుడు అన్ని చూపిస్తున్నామండి, అన్నీ చేస్తున్నామండి. అన్నీ చేయాలంటే మనకు ఒక ఆయుధం కావాలి. అట్లా ఏం ఆయుధం చెప్పండి? ఇప్పుడు ఒక గంట ప్రార్థన ఎవరి గురించి చేస్తానన్నారు మీరు? సువార్త గురించి చేస్తానన్నారు. మరి ఇంకో గంట మొదలెట్టారు మళ్ళీ ఎవరి గురించి? సంఘంలో ఉన్న వారందరి గురించి, సేవకులతో సహా. మీ సంఘాల్లో 10 మంది నుంచి 100 మంది దాకా ఉండొచ్చండి. ఇప్పుడు మీరు గంట సేపు ఎలా ప్రార్థన చేయమంటే చెప్తున్నా, మీ సంఘంలో ఉన్న వాళ్ళందరి పేర్లు లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసి సేవకుల దగ్గర నుంచి చివరికి వచ్చినంత వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ, భర్త, భార్య, పిల్లలు, ఇంకా వారి బంధువులు ఎంతమంది ఉంటే అంతమంది గురించి కూడా ఏం చేయాలంటే పేర్లు ఎత్తి ప్రార్థన. అప్పుడు గంట ప్రార్థన వస్తుందా రాదా? చేస్తారా చేయరా? ఎక్కువ వస్తుందండి. మినిమం ఎక్కువ చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు గంట చెప్తున్నా, గంట చేస్తారా? కుదురుద్దా కుదరదా?
మాటిస్తారా? మాటిస్తానంటేనే మాట తీసుకుంటా నేనుగా దేవుని ఎదుట ఇస్తారా? ఇప్పుడు సంఘం గురించి గంట ప్రార్థన చేస్తారు, ఇప్పుడు సువార్త గురించి గంట ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సంఘంలో సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు ఇంకా ప్రార్థన అవసరం కోరే చాలా మంది ఉంటారండి. వాళ్ళ వరకు చేయడం గంట సరిపోద్ది. ఆ గంట మీరు ప్రార్థన చేస్తారా? మగవాళ్ళు అడుగుతున్నా. చేస్తానంటే చేయలేకొద్దు, చేస్తారని గట్టిగా చెప్పండి. ఒకటి మీరు చేయరా? చెప్పండి, టైం సరిపో. అలాగే తమ్ముళ్ళు, ఒక విషయం ఏంటంటే మన జీవితం మనం ఏది కష్టపడి సంపాదించి బిల్డింగ్ కట్టి అది కట్టి ఇది కట్టి అసలు ఇవేమి కాదండి. మీరు ఏది కట్టాలని ముందు ప్రార్థన మొదలెట్టండి, అన్నీ కడతారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మీ అప్పులున్నా, మీ బాధలున్నా, మీ సమస్యలున్నా, మీ కష్టాలున్నా, మీకు ఇబ్బందులున్నా, రోగాలున్నా, చర్చిలో అప్పుడున్నా, చర్చి గురించి మన స్థలం కొనుక్కొని ప్రార్థన ఏం చేయాలనుకున్నా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గంట చేస్తారా చేయరా? సంఘంలో ఉన్న వారందరి గురించి చేస్తారు. వెనకాల వాళ్ళు ఓకేనా? డన్. మీరు రోడ్డు చెప్పండి. ఓకే, అందరూ చేస్తారమ్మా? అందరూ బుర్రలోపండి. వెరీ గుడ్, మంచిది అని అందరూ ఒప్పిస్తున్నారు. మీరు తర్వాత లెక్కలేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎవరు చూస్తారు? దేవసాయాన్ని చూస్తారు, నేను చూస్తాను, మీ పాస్టర్ గారిని చూస్తారా? దేవుడు చూస్తారు. అంటే మీరు ఎవరి ఎదుట మీరు మాట ఇచ్చారు? మాట నెరవేర్చాలి అక్కర్లొద్దా? నెరవేరిస్తే లాభమా నష్టమా? నెరవేర్చకపోతే నష్టం. ఇప్పుడు మాకు నష్టం కావాలి, లాభం కావాలా? లాభం కావాలంటే ఏం చేయాలి? 2 గంటలు ప్రార్థన. మీరు నిద్ర మానే చేయమని చెప్పను. మీరు ఎన్ని గంటలు పడుకుంటారు చెప్పండి? కాదు, మీకు ఎన్ని గంటలు నిద్ర అవసరం? మీకు ఆడవాళ్ళకి 5 గంటల, 6 గంటల, 7 గంటల వెళ్దా? మీకు 7 గంటలు కావాలా? సరే, మీరు 7 గంటలు పడుకున్నా చాలా టైం ఉంటుందండి. ఎందుకంటే మనం దీంట్లో చాలా చూస్తాం. దీంట్లో ఏం చూస్తాం? ఆ టైంని మీరు సరి చేసుకోండి. ఆ టైంని మీరు సపరేట్గా మార్చుకోండి. సెల్ చూసే టైం మార్చుకోండి. మీరు 10 గంటలు పడుకుంటారు, 9 గంటలకు అన్నీ అయిపోతాయి. 10 గంటలకు ఎందుకు పడుకుంటామంటే ప్రార్థన చేస్తారు గంట అంటే కాదు. సెల్ ఫోన్లో ఎవరు కామెంట్ పెట్టారు, ఎవరు స్టేటస్ పెట్టారు, స్టేటస్ గురించి మనం అరగంట చూస్తాం, గ్యారంటీగా చూద్దాం. చూడవా స్టేటస్లో చూసి ఎదురు పెట్టారు, ఇది పెట్టడానికి ఏ జబ్బు వచ్చింది అంటే కొంతమంది వాళ్ళకి వచ్చిన టెన్షన్లో ఎలా చూపిస్తారంటే మనిషి చూపించాడు, స్టేటస్ రూపంలో చూపిస్తాడు. అది చూస్తాం. చూసాక మనకు డౌట్, వీడు ఎదిగిట్టాడంటో, వీడికి ఏమొచ్చిందంటో, వీళ్ళ కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉందంటే దీని గురించి మనం ఆలోచించేస్తాం. ఎందుకో వెళ్తాం నాకు. అంటే మనము కొన్ని టైం వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ చేసే టైం ఏం చేయాలి? ప్రార్థనకు ఉపయోగించండి. ప్రార్థన వల్ల లాభం ఉంది తప్ప వేరే టాక్టర్స్ వల్ల లాభం అయితే లేదు. ఇప్పుడు ఎన్ని గంటలు రోజుకి? 2 గంటలు. ఇంకొక గంట చెప్పాడు, నన్ను పొమ్మంటారు కానీ మీరు అది మీ ఇష్టం. మీ ఇష్టం ప్రకారం చేయండి. అంటే మరి బైబిల్ చదవడం ఒకటి ఉంది కదా, మనకి ఒకటి ఉంది. ఒక విషయం అడుగుతాను, ఇది కూడా సంఘంగా ఉన్నాం కాబట్టి అడుగుతున్నా. మీరు ఎంతమంది బైబిల్ చదివి పూర్తి చేశారు చెప్పండి? దిల్మోక మాట లేకుండా, అబద్ధం ఆడకుండా పూర్తి చేసిన చెయ్యొద్దండి చదివిన. 1, 2, 3. వెరీ గుడ్. మీరమ్మా? చదవలేదా? ఏం పర్లేదు. కొంతమంది చదువు రాకపోవచ్చు, కొంతమందికి చదువు వచ్చేటప్పుడు చదువుతుంటే నిద్ర వచ్చేయచ్చు. ఓకే, నేను దాన్ని ఏమీ తప్పడతలేదు. కానీ బైబుల్ చదివితే, బైబుల్ ఉన్న మాటలు చదువుతున్నప్పుడు మనకు ఆ భావం అర్థం చేసుకుంటే జుంటె తేనె దారుల కన్నా మధురమైనది దేవుని వాకి. ఈ మధురాన్ని మీరు పొందుతూ లేదంతే. నేను చెప్పేది అదే. ఒక వాళ్ళు చెప్తాను వినండి. చదువు రాకపోయినా బైబిల్ పూర్తి చేయొచ్చా చేయలేమా? ఎలా చేయొచ్చు? సలహా చెప్పండి. ఉందా? వెరీ గుడ్, మంచిది. గోపి మంచి మాట చెప్పాడు. ఆడియో బైబిల్ ఉంది. ఈ ఆడియో బైబిల్ వేరే రకంగా చెప్తాను మీకు. బైబిల్ పూర్తి చేయాలనుకున్న వాళ్ళు, ఒక యవ్వనస్తుడే నేను రోజు అదే పెడతాను గ్రూప్లో గట్ట. మొత్తం నేను కూడా చదువుతాను. ఆల్రెడీ నేను చదువు పూర్తి అయిపోయినా సరే మళ్ళీ బైబిల్ చదవాలని ఆలోచన వచ్చింది ఈ మెసేజ్ వినడంతో. అది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అతను వివరిస్తున్నాడు రోజు. అంటే చదువుతూనే కాకుండా ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బాగా చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. ఇందాక అన్నీ ఒక మాట చెప్పారు. సువార్త ప్రకటిస్తూ అక్కడ సెంటర్లో నుంచుని
బలుల గురించి చెప్పాడు. మీరు విన్నారా? ఎంతమంది ఉన్నారు? విన్నారా? ఏం చెప్పాడు? ఒక మాట చెప్పండి. మీరు అన్న ఏం చెప్పారు చెప్పండి. అడిగితే ప్రాబ్లం. ఏం చెప్పారు? అప్పుడు ఆ విషయం ఏంటంటే బలులు అర్పించమని చెప్పాడు పాత నిబంధనలో. ఆ బలులు అర్పించడం దేనికనంటే వీరు పాపాలు క్షమించడానికని. అంటే విషయం ఏంటంటే అక్కడ, అరే నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే, ఏమి తప్పు చేయలేని ఈ ఆవును బట్టి కానీ, ఎద్దును బట్టి కానీ, ఈ పక్షిని బట్టి కానీ ఎందుకు నా వల్ల అవి చచ్చిపోతున్నాయి, నా వల్ల అవి బలైపోతున్నాయి అని మనిషి మారతాడని దేవుడు పెట్టిన నియమాలు. అవి నియమాలు మీరు నిర్గమాకాండం కానీ సంఖ్యాకాండం కానీ చదివితే ఇవి చాలా బాగా అర్థమవుతాయండి. చాలా బాగా అర్థమవుతాయి. బైబిల్ పూర్తి చేయగలరు. తర్వాత మీరు ఆ చెప్పబడే మాటలు విని మీరు ఇంకా దేవుని వాక్యంలో గొప్పగా వృద్ధి చెందగలరు. అది ఆల్రెడీ మీకు ఒక గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇస్రాయేల్ కానీ గోపి కానీ పెడతారు, వినండి. బైబిల్ కూడా పూర్తి చేసే అవకాశం దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చదువుతుంటే కూడా ఇంకా గొప్పగా ఉంటుందండి, ఇంకా గొప్పగా ఉంటుందండి. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎంత గొప్పగా నన్ను నిలబెట్టాడా, ఇంత గొప్ప స్థితిలో నన్ను పెట్టాడా నా దేవుడు. అయితే నేను ఆయనకి తగినట్టుగానే బతుకుతా. నేను బతికినన్నాళ్ళు కూడా ఆయనకి తగినట్టుగానే బతుకుతా, ఆయన మెచ్చుకున్నట్టే బతుకుతా, ఆయన ఆనందపడే విధంగానే నేను బ్రతుకుతానని అనిపించే మాటలు అన్ని రాయబడ్డాయి అందులో. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఇంకా ఈసారి 2 గంటల ప్రార్థన అనేది మీరు చెయ్యండి. వచ్చే నెలలో 2వ శనివారం సువార్త ప్రకటనకు వచ్చినప్పుడు మీ మొఖాలు వెలుగుతూ ఇంకా అనేక మందిని తీసుకొస్తూ అనేక చోట్లకి ఇదిగో ప్రార్థన చేయడం వల్ల నా యొక్క జీవితం బాగుంది, ఇదిగో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అనేక మంది సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఎలుగెత్తి చెప్పుకునే రోజు రాబోతుంది ప్రేమ దేవుని వల్లరా. ఇప్పుడు ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే దీని వెనక చాలా మంది ప్రార్థన ఉందండి. నిజం, చాలా మంది మీరు చేయలేదు అంటున్నారు, కానీ మీరు కూడా ఏం చేశారు? ప్రార్థన ఇంటికాడ సువార్త నిమిత్తం చేశారు, చేయలేదా? చేశారు. అదే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది, ఇంకా గొప్పగా దేవుని పని జరుగుద్ది ప్రేమ దేవుని వల్లరా. అంటే ఇప్పుడు మనం ప్రార్థన అనేది సువార్త నిమిత్తము చేయాలి, అలాగే సంఘంలో ఉన్న వారి గురించి కూడా చేయాలి. ఇలా చేస్తే మనం ఎలా ఉంటాం అనేది చివరికి మాట చెప్పి ముగిస్తాను. అందరూ కూడా అదే పిలిపి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యములు చేతబట్టుకుని. ఎట్టి జనం మధ్య మనం తిరిగేటప్పుడు ఎలాంటి జనం ఉంటారండి? ఉంటారు కదా. ఇప్పుడు అలాంటి అట్టి జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజనులైన దేవుని కుమారులు అగునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యములు చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలా కనిపిస్తారట? జ్యోతుల వలె. ఎవరి ముందు? అట్టి జనము ముందు, అట్టి జనము మధ్య మీరు ఎలా కనిపిస్తారట? జ్యోతులు అంటే వెలుగునిచ్చేవి. ఆకాశ మండలంలో జ్యోతులు ఉంటాయి. ఆ జ్యోతులు ఏమిస్తాయట? నిరంతరము వెలిగే జ్యోతులు ఉన్నాయా ఆకాశంలో? బుద్ధిమంతుడు ఎవరిని పోలి ఉంటాడట? శివరాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథము చివర 12వ అధ్యాయం 3వ వచనం. 12:3 తీయండి ఒక్కసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు అట్టి మూర్ఖమైన జనము మధ్య ఎలా ఉంటారట? జ్యోతులు, నిరంతరము వెలిగే నక్షత్రాల్లా ఉంటాం. ఉందామా వద్దా? నేను ఇప్పటికైనా ఉందామని చెప్పండి. ఉందామా? ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి కలిగి ఉన్న మనస్సు మనం కూడా కలిగి
చేయాలి. అట్టివారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు తండ్రి. మేము నిరంతరం ప్రకాశించి నక్షత్రాల వల్లే మేము ఉండాలి. అలా ఉండాలనంటే నీ మనస్సు, యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్న మనస్సు మేమును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాగే ఆయన ఎలాగైతే పగలంతా సువార్త ప్రకటించి ఇంకా పెందల కాడనే ఇంకా చీకటి ఉండగానే లేచి ఎలాగైతే ప్రార్థన చేశారో అటు ప్రార్థన జీవితం మేము కూడా కలిగి ఉండడం అయితే మీరే సహాయము దయచేయమని. మళ్ళీ ఇప్పుడు సువార్తకు నాయన మరి బయలుదేరి వెళ్తుండగా ఈ గ్రామంలో ఎవరెవరికి అవసరమో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించే భాగ్యం అందరికీ కూడా దయచేయమని. అలాగే మరి రాత్రి వేళ కాల సమయంలో జరగబోయి బహిరంగ సభను కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు నాయన ఆశీర్వాదకరమైన మాటలు ఈ దైవజనుల ద్వారా మీరే మాకు అందించమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్.